హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రమాదేవి. ఫ్రెండ్స్, డిఎస్సి ఎస్జిటి సంబంధించి మ్యాథమెటిక్స్ని నేను టీచ్ చేయాలనుకుంటున్నానండి. ఎస్జిటి మ్యాథమెటిక్స్ అనగా చాలామంది మనకి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు, నేను నాన్ మ్యాథ్స్ కదా, నాకు సరిగ్గా మ్యాథ్స్ రాదు అని. కానీ మనకి ఎగ్జామ్లో అయితే మరీ హై లెవెల్గా అయితే ఇవ్వరండి. ఎందుకంటే అందరూ ఉంటారు కదా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మ్యాథమెటిక్స్ ఎక్కువగా అయితే బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ఆ విషయం తెలియక నాన్ మ్యాథ్స్ నాకు సరిగ్గా రాదు అనే ఆలోచనలో ఉంటారు. అలా ఏమీ అనుకోకుండా అందరూ కూడా ఈక్వల్గా ఆన్సర్ చేసేటట్టుగా అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అలాగే మ్యాథ్స్ వాళ్ళు కూడా నేను కొంచెం ఈజీగా ఉండేటట్టు బేసిక్స్ అన్నీ కూడా చెప్తానండి. ఇక్కడ మనకి ఎస్జిటికి సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ చూద్దాం. ఫస్ట్ వన్ సంఖ్యామానం అండి, నంబర్ సిస్టమ్. నెక్స్ట్ బీజగణితం, ఆల్జీబ్రా. నెక్స్ట్ థర్డ్ వన్ సామాన్య సమీకరణాలు, సింపుల్ ఈక్వేషన్స్. అలాగే ఫోర్త్ వన్ వ్యాపార గణితము, బిజినెస్ మ్యాథమెటిక్స్. ఫిఫ్త్ వన్ రేఖా గణితము, జియోమెట్రీ. అలాగే సిక్స్త్ వన్ సాంఖ్యిక శాస్త్రం, స్టాటిస్టిక్స్. ఇవి మెయిన్ టాపిక్స్ అండి. దీంట్లో మళ్ళీ ఫర్దర్గా ఇంక్లూడింగ్ సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అని ఇవన్నీ కూడా మనం ఈజీగా బేసిక్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ డిఎస్సిలో ఇచ్చే అవకాశం ఉంది, అవన్నీ కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆ టాపిక్ సంఖ్యామానం. డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ సంబంధించింది మనది ఫస్ట్ టాపిక్ సంఖ్యామానం అండి. సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం టాపిక్ తీసుకున్నప్పుడు దాని కలిపి పరిచయం, అంటే దీని మీనింగ్ ఏంటి అనేది చూస్తామండి పరిచయంలో. నెక్స్ట్ అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏమిటి, ఇది ఒక టాపిక్గా మాట్లాడతాం. తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏ విధంగా రాస్తాం. సపోజ్ 284 అనే ఒక సంఖ్యను తీసుకున్నాం అనుకోండి, 284 ఈ విధంగా రాస్తే దాన్ని సంఖ్యామానము అంటారు. దీన్నే వర్డ్స్లో కనుక రాస్తే 284 అని రాస్తే సంఖ్యామానం అని చెప్తాము. మరలా సంఖ్యామానం రెండు రకాలు, ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానము, అలాగే హిందూ అరబిక్ సంఖ్యామానము. అది మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయింది. దీంట్లో ఇంకో టాపిక్ సంఖ్యా సమితుల రకాలు, అంటే సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకర్ణీయ సంఖ్యా సమితి మరియు వాస్తవ సంఖ్యా సమితి. వీటి గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ దీంట్లోనే ధర్మాలు ఉంటాయండి, సంకలన ధర్మము, గుణకార ధర్మము. ఆ ధర్మాలన్నింటి కోసం కూడా ఇక్కడ మాట్లాడతాం. అలాగే బాధ్యనీయత నియమాలు, బాధ్యనీయత నియమాల కోసం కూడా ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్ వన్ కారణాంకం అంటే ఏంటి, ఫ్యాక్టర్. నెక్స్ట్ గుణిజము అంటే ఏమిటి, మల్టిపుల్. సరి సంఖ్యలు అంటే ఏమిటి, అలాగే బేస్ సంఖ్యలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, ప్రైమ్ నెంబర్స్. అలాగే సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలకి ఇంకొక పేరు ఉందండి, దాన్ని గురుజ సంఖ్యలు అని కూడా అంటారు. నెక్స్ట్ అలాగే కసాబు, ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. అలాగే గసాబా, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. కసాగు అంటే ఏంటి, గసాబా అంటే ఏంటి, మరి కసాగు గసాబాల మధ్య సంబంధం. ఇవన్నీ కూడా మనకి సంఖ్యామానము అనే టాపిక్లో టోటల్గా వచ్చేవండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఆ ఫస్ట్ టాపిక్ సంఖ్యామానం. దీన్నే సంఖ్యామానము లేదా సంఖ్యా వ్యవస్థ అని కూడా అంటారండి. సంఖ్యా వ్యవస్థ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే నంబర్ సిస్టమ్ అంటారు. సపోజ్ మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టాపిక్ హెడ్డింగ్ తీసుకోగానే మనం అబ్జర్వ్ చేస్తాం సంఖ్యామానము అంటే అసలు దీంట్లో దేనికోసం మనం చదవచ్చు, దేనికోసం మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు అంటే మన టాపిక్ నేమ్లోనే ఉంటుందండి. సంఖ్యామానం అంటే టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా సంఖ్యల గురించి ఉంటుంది. అంటే సంఖ్యలు అంటే ఏమిటి, సంఖ్యలు ఎలా ఏర్పడతాయి, సంఖ్యల వల్ల ఉపయోగం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా సంఖ్యామానంలో తెలుస్తుంది. సపోజ్ మనం జనరల్గా తీసుకుంటే మనకు ఏదైనా ఒక నెంబర్ చెప్పామనుకోండి, సపోజ్ 468, 468.
చదివేటప్పుడు మనం ఏమంటున్నాం 468 అంటున్నాం. అదే ఒక్కొక్కటి తీసుకోండి ఇండివిజువల్గా. ఫస్ట్ నెంబర్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8. ఈ టోటల్గా ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటారు? అదే ఒక్కొక్కటి తీసుకోండి ఈ విధంగా ఇండివిజువల్గా ఒక్కొక్క డిజిట్ కనుక తీసుకుంటే వీటిని ఏమంటారు? అవి మన క్వశ్చన్స్. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సంఖ్యామానంలో డిస్కస్ చేస్తాం. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ సంఖ్యామానం అంటే సంఖ్యలు అంటే ఏంటి చూద్దాం. క్వశ్చన్స్ మనం చాలా చెప్పుకున్నాం కదండి. సంఖ్యామానం అంటే సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యలు ఎలా ఏర్పడతాయి, సంఖ్యల వల్ల ఉపయోగం ఏంటి, అవన్నీ కూడా క్వశ్చన్స్. సంఖ్యలు అని తెలుసుకునే ముందు ఫస్ట్ అంకెలు అంటే ఏంటో చూద్దాం. అంకెలు 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 ఇంగ్లీష్లో డిజిట్స్ అంటారండి. అంకెల్ని డిజిట్స్ అంటారు. ఇవి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. అంకెలు అనేవి బేసిక్స్ అండి. ఇవి 0 స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 9. ఈ టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 10 అంకెలు. అంకెలు అంటే ఓన్లీ 10 మాత్రమే ఉంటాయండి. వీటిని ఇంగ్లీష్లో అయితే డిజిట్స్ అంటారు. ఇవి పరిమితంగా ఉండేవి. అంకెలు మొత్తం ఎన్ని అంటే ఓన్లీ 10 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. సంఖ్యలు నంబర్స్. సంఖ్యలు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదండి, 468. లేదా ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి 224. ఇలా ఏదైనా చెప్పొచ్చు మనం సంఖ్యలు అంటే. ఇప్పుడు మన డెఫినేషన్ ఏమి ఇవ్వచ్చండి? సంఖ్యలు ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకుంటే అంకె అని చెప్పారు. వీటిని అంకెలు అని చెప్పారు కదండి. ఇప్పుడు సంఖ్యలు అంటే డెఫినేషన్ అంకెలతో ఏర్పడే ఏర్పాటుని సంఖ్యలు అనవచ్చు. అవుతుందండి. అంకెలతో ఏర్పడే ఏర్పాటు. అంకెలతో ఏర్పడే ఏర్పాటుని మనం సంఖ్యలు అనవచ్చు. మళ్ళీ ఈ సంఖ్యలు ఈ విధంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే మన లైఫ్లో ప్రతిదీ కూడా మనం నెంబర్స్ అనేది యూజ్ చేస్తుంది. ప్రతి సిచ్యువేషన్లో కూడా నెంబర్స్ లేకుండా అయితే మనం ఏది కూడా మాట్లాడము. ఇప్పుడు చూద్దాం. సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయండి. ఎందుకంటే సంఖ్యలకి అనేది ఎండ్ అనేది లేదు. సంఖ్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఖ్యలు అనేవి అపరిమితము లేదా ఇన్ఫినిటీ అంటాం. అదే అంకెలు అంటే ఓన్లీ 10 మాత్రమే. సంఖ్యలు అంటే అనంతంగా ఉంటాయి. సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 244 అనే ఒక నెంబర్ తీసుకున్నామండి. దీన్ని మనం 244 ఇలా సింబాలిక్గా కనుక చూపిస్తే దాన్ని సంఖ్యామానము అంటారు. అదే దాన్ని వర్డ్స్లో కనుక రాసామనుకోండి, వర్డ్స్లో 284 ఈ విధంగా రాస్తే దీన్ని సంఖ్యామానము అంటారు. అంటే సంఖ్యలు తెలిపే పద్ధతి 2 రకాలు. సంఖ్యామానము ఒకటి, సంఖ్యామానము ఒకటి. ఇక కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. సంఖ్యామానం అంటే నెంబర్స్ అని మాత్రం కాదు. సంఖ్యామానము అంటే నెంబర్గా సింబాలిక్గా చూపిస్తారు. సంఖ్యామానం అంటే ఇన్ వర్డ్స్లో రాస్తాం. మరలా సంఖ్యామానం 2 రకాలండి. ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానము మరియు హిందూ అరబిక్ సంఖ్యామానం. ప్రజెంట్ అయితే మనం ఎక్కువగా హిందూ అరబిక్ సంఖ్యామానం మాత్రం మనం ఎక్కువగా వాడుతున్నామండి. హిందూ అరబిక్ సంఖ్యామానము మరియు ఇంకొకటి అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానము. ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయ ఆంగ్ల సంఖ్యామానము లేదా రెండవది హిందూ అరబిక్ సంఖ్యామానం కోసం డిస్కస్ చేద్దాం.
సంఖ్యామానము రెండు రకాలండి. హిందూ అరబిక్ సంఖ్యామానము మరియు అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, ఒక నెంబర్ ఇస్తారు. ఒక నెంబర్ ఇచ్చి సపోజ్ ఇదే ఒక నెంబర్ ఇచ్చారండి, దీన్ని అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానంలో రాయండి అన్నారనుకోండి, మనం అప్పుడు ఏం లెక్కించాలండి? ఎప్పుడు కూడా కుడివైపు నుంచి ఎడమవైపు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఒకట్లు, పదులు, వందలు, వేల స్థానం, 10,000, వంద వేలు, నెక్స్ట్ మిలియన్. ఇలా ఒక నెంబర్ ఇచ్చి దీన్ని అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానంలో చెప్పండి అంటే ఒకట్లు, పదులు, వందలు, ఒకట్ల స్థానం అండి, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, నెక్స్ట్ 10,000 స్థానం, 100,000 స్థానం, మిలియన్ స్థానం. ఇదంతా కూడా మనం ఏ సిస్టంలో చెప్పామంటే అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానంలో చెప్పాము. అయితే ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చి హిందూ అరబిక్ సంఖ్యామానంలో చెప్పండి అంటే మనం ఏం చెప్తాం? ఒకట్లు, పదులు, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, 10,000 స్థానం వరకు కామన్ అండి. 10,000 తర్వాత చేంజ్ అవుతుంది. 10,000 తర్వాత లక్ష, లక్షల స్థానం, నెక్స్ట్ 10 లక్షల స్థానం. ఇలా మనం చెప్తాము. లేదు అంటే ఇంకో బిట్ కూడా ఇవ్వచ్చండి. ఈ విధంగా కూడా హిందూ అరబిక్ సంఖ్యామానంలో లక్ష అనేది ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ స్థానానికి సమానము అనొచ్చు. ఇక్కడ చూడండి 10,000 తర్వాత ఇక్కడ లక్ష, ఇక్కడైతే 100,000. హిందూ అరబిక్ సంఖ్యామానంలో లక్షల స్థానము అనేది ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ స్థానానికి సమానము అంటే 100,000 స్థానానికి సమానం. ఇలా కూడా బిట్ ఇవ్వచ్చండి. నెక్స్ట్ వన్ సంఖ్యల విస్తరణ రూపము. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారండి. సంఖ్యల విస్తరణ రూపం అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలను స్థాన విలువల పరంగా విభజించి వ్రాయటాన్ని సంఖ్యల విస్తరణ రూపము లేదా ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, దాని యొక్క స్థాన విలువలను ఎక్స్పాండ్ చేస్తూ రాయాలండి. నెక్స్ట్ స్థాన విలువలు అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు నెంబర్ ఇచ్చారు, దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నారు. అంటే మనం ఏం చేస్తాం? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే 3 అనేది 30,000 స్థానంలో ఉందండి. 3 30,000 అంటే 1 2 3 4. లేదంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే తర్వాత 3 తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెడతారు. ప్లస్ నెక్స్ట్ 4 అనేది ఏ స్థానంలో ఉందండి? ఒకట్లు, పదులు, వందలు, వేల స్థానం. అంటే 4,000. ప్లస్ నెక్స్ట్ 8 అనేది ఒకట్లు, పదులు, వందల స్థానంలో ఉందండి. అంటే 800. ప్లస్ 2 అనేది పదుల స్థానంలో ఉందండి. అంటే 20. ప్లస్ 6 అనేది ఒకట్ల స్థానంలో ఉంది. అంటే 6. దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్ అండి. సంఖ్యల విస్తరణ రూపం అంటే ఇచ్చిన సంఖ్యలోని అంటే ఒక సంఖ్యలోని అంకెలను వాటి స్థాన విలువల పరంగా విభజించి వ్రాయటాన్ని సంఖ్యల విస్తరణ రూపం అంటారు. ఇది ఒక్కొక్క నెంబరు ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క విలువని
ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తూ రాయడాన్ని సంఖ్యల విస్తరణ రూపము అంటారు. నెక్స్ట్ వన్ స్థాన విలువలు మరియు ముఖ విలువలు. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దానికి 2 రకాలైన విలువలు ఉన్నాయండి. స్థాన విలువ మరియు ముఖ లేదా సహజ విలువ అంటారండి. ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ. ఒక సంఖ్యలోని అంకెకు అది ఉండే స్థానంను బట్టి దానికి వచ్చే విలువని స్థాన విలువ అంటారు. అంటే ఏదైనా ఒక నంబర్ తీసుకొని దాంట్లో ఉండి ఒక అంకెని తీసుకున్నాం అనుకోండి, అది ఏ స్థానంలో ఉంది అంటే 1ల స్థానంలో ఉందా, 100ల స్థానంలో ఉందా, 1000ల స్థానంలో ఉందా, ఆ విధంగా అది ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి దానికి వచ్చే విలువలు స్థాన విలువ అంటారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 2638 అనే ఒక సంఖ్య తీసుకొని దాంట్లో 6 యొక్క స్థాన విలువ అన్నారు. 6 అనేది ఈ పొజిషన్లో ఉందండి, అంటే 1లు 10లు 100లు 100ల స్థానంలో ఉంది. 6 యొక్క స్థాన విలువ 100ల స్థానం కాబట్టి ఇది 6 కదండి. 6 ఇంటూ 100ల స్థానంలో ఉంది కాబట్టి 100 అంటే 600. అదే 2 అంటే 1లు 10లు 100లు 1000. 2 అనేది 1000 స్థానంలో ఉంది. 2 యొక్క స్థాన విలువ ఎంత అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ 2 ఇంటూ 1000 స్థానం కదండి. 1లు 10లు 100లు 1000 అంటే 1000 అంటే 2000. అలాగే నెక్స్ట్ 3. ఇక్కడ 3 అనేది ఏ స్థానంలో ఉందండి, 1లు 10ల స్థానంలో ఉంది. 10ల స్థానంలో ఉంది కాబట్టి 3 ఇంటూ 10 30. ఇది స్థాన విలువలు. నెక్స్ట్ ముఖ విలువ లేదా సహజ విలువ అంటే ఒక సంఖ్యలోని అంకె యొక్క వాస్తవ విలువ. వాస్తవ విలువ అంటే అది ఎప్పటికి కూడా మారదండి. ఈ విలువ అనేది ఎప్పటికీ కూడా మారదు. దాన్ని ముఖ విలువ లేదా సహజ విలువ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 961 అనే ఒక సంఖ్యలో 6 యొక్క సహజ విలువ అన్నారు. 6 యొక్క సహజ విలువ అంటే అది ఎప్పటికీ మారదు, సో 6 మాత్రమే ఉంటుంది. అలాగే సపోజ్ 9 యొక్క సహజ విలువ అన్నారు అనుకోండి, అది 9 మాత్రమే ఉంటుందండి. ఎప్పుడు కూడా సహజ విలువ లేదా ముఖ విలువ అనేది మారదు. ఇది స్థాన విలువ మరియు ముఖ విలువ.